అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు శుభవార్త చెప్పారు. నిన్న రాత్రి అయితే డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఫోన్ కన్వర్జేషన్ తర్వాత అయితే డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్‌లో అయితే ఒక పోస్ట్ చేశారు. నేను భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాను. ప్రధాని నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి కూడా ఆ ట్రూత్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేస్తుందని, అంతేకాకుండా అమెరికా వెనిజులా నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి కూడా ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా అయితే భారత్‌పై విధించిన అదనపు సుంకాలతో పాటు 25% ఉన్న సుంకాలను కూడా 18% తగ్గించారు. ఈ నేపథ్యంలో ఇది భారత్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో అయితే ఇండియాపై అదనంగా 25% సుంకాలు విధించారు. ఆ 20% సుంకాలను కూడా రద్దు చేశారు. అంతేకాకుండా అంతకుముందు ఉన్న సుంకాలను కూడా 18% తగ్గించారు. ఈ నేపథ్యంలో అయితే భారత కంపెనీలకు ఏవైతే ఉన్నారో ఇక్కడి నుంచి అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి లబ్ధి చేకూరే అవకాశం అయితుంది. అంతేకాకుండా ట్రేడ్ డీల్ కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. ట్రేడ్ డీల్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఓకే చెప్పినట్లయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. భారత్ 140 కోట్ల భారతీయుల తరపున కూడా కృతజ్ఞతలు కూడా చెప్పినట్లయితే మోడీ ప్రకటించారు. మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై విధిస్తున్న సుంకాలతో అయితే భారత ఆర్థిక వ్యవస్థ కాస్త ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పలు దేశాలతో అయితే డీల్ అయితే ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే చేసుకుంటున్న క్రమంలో ఇప్పటికే ఈ యూరోపియన్ యూనియన్‌తో కూడా ట్రేడ్ డీల్ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాతో సంబంధించి కూడా డీల్ ఓకే అవుతున్న నేపథ్యంలో అయితే ఇది ఇండియా ఎకానమీకి శుభవార్తగా అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజైతే స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.